హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి వేరియస్ క్యాంప్స్లో వర్క్ చేయడం కోసం అయితే మనకి హెడ్ క్వార్టర్ 22 మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్ ద్వారా అయితే మనకి ఫిబ్రవరి 11 2023 ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా మనకి 135 గ్రూప్ సి వేకెన్సీస్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీ బ్రేకప్ అయితే ఉన్నది. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సఫాయి వాళ్ళ అంటే క్లీనింగ్కి సంబంధించి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఉంది. అలాగే ఎంటీఎస్ మెసెంజర్కి సంబంధించి 3 అయితే ఉన్నాయి. ఇంకా మెస్ వెయిటర్ అనమాట 22 అయితే ఉన్నాయి. బార్బర్, హెయిర్ కటింగ్కి సంబంధించి ఆ ట్రేలో 9 అయితే ఉన్నాయి. ఇంకా వాషర్ మ్యాన్కి సంబంధించి 11 అయితే ఉన్నాయి అనమాట. ఇంకా మసల్చి, ఇదేంటంటే మనకి స్పైసెస్ గ్రైండింగ్ చేయడం, కుక్కి హెల్పింగ్గా ఉండేటటువంటి ట్రేడ్ అనమాట. ఇదైతే 11 అయితే ఉన్నాయి. ఇంకా కుక్కి 51 అయితే ఉన్నాయి. టోటల్గా 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇంకా ఏజ్ వచ్చేసరికి లాస్ట్ డేట్ మనకి 3 మార్చి 2023కి 18 to 25 ఇయర్స్ అంటే 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా 3 years ఫర్ ఓబీసీ, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ ఏవైతే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఆయా ట్రేడ్స్లో మనకి కొంత ప్రొఫిషియన్సీ వచ్చి ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ ఎంటీఎస్ ఇంకా బార్బర్కి ఈ సంబంధించి మన 10th క్లాస్తో పాటు ఈ ఆయా ట్రేడ్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ అన్నారు, అంటే కంపల్సరీ మ్యాండేటరీ కాదనమాట. 10th క్లాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ ట్రేడ్లో మనకి కొంత నాలెడ్జీ ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే అవుతుంది. వాషర్ మ్యాన్కి సంబంధించి కూడాను 10th క్లాస్తో పాటు మనకి మిలిటరీ క్లాత్స్ని, సివిలియన్ క్లాత్స్ని మనం వాష్ చేయగలిగినటువంటి ఎఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి మసాల్స్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మనం ఆ ట్రేడ్కి సంబంధించిన కుకింగ్ సంబంధించి మన ఇండియన్ కుకింగ్లో ఈ వంటలు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటే కనుక ఈ 51 వేకెన్సీస్కి మనం 10th క్లాస్తో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను మనకి పర్మనెంట్ రెగ్యులర్ వేకెన్సీస్ అన్నీ కూడాను లెవెల్ 1 అనమాట. ఈ కుక్కి మాత్రం లెవెల్ 2 ఇచ్చారు. 19,900 బేసిక్తో మనకి 63,200 రూపీస్ అయితే ఇస్తారు. రిమైనింగ్ వాటికి 18,000 బేసిక్తో 56,900 రూపీస్ అంటే దాదాపుగా 30,000 పర్ మంత్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లొకేషన్ అయితే ఉంది, జాబ్ లొకేషన్ అనమాట. ఇది మనం అయితే జాగ్రత్తగా చూసుకొని అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. దీనికి ఫీజు ఏం లేదు. కాకపోయినప్పటికీ కూడాను మనం ఈ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనం ఏ కేటగిరీకి ఇక్కడ పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ మన ఇక్కడ ఎంటీఎస్, కుక్, మసల్చి ఇలాగా ఇటువైపు కాలం వైజ్ మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ నేమ్ అయితే ఉంది. ఇక్కడ హారిజాంటల్గా అయితే మనకి ఎక్కడ లొకేషన్ అనమాట, ఇక్కడ లొకేషన్ అయితే ఇచ్చారు. తేజ్పూర్ అస్సాము, అలాగే వెస్ట్ బెంగాల్, కోల్కతా, అస్సాము, ఇంకా అరుణాచల్ ప్రదేశ్. మనం ఏ వేకెన్సీకి అప్లై చేస్తున్నాము, ఏ కేటగిరీలో మనకి వేకెన్సీ ఉంది. సపోజ్ మనం కుక్కి అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ కుక్ ఉంది. కుక్ వచ్చేసరికి ఇక్కడ మనకి క్యాంప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎక్కువ వేకెన్సీస్ ఇక్కడ ఏ కేటగిరీలో మనది ఏ కేటగిరీ, మన ఏ కేటగిరీలో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం ఏ లొకేషన్ యూనిట్గా అప్లై చేస్తున్నాం అనేది మనం ఇక్కడ చెక్ చేసుకొని క్లారిటీగా అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అక్కడైతే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏదైతే అప్లై చేస్తామో అక్కడైతే ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనల్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి. తర్వాత దీనికి సంబంధించి మనకి ఈ డాక్యుమెంట్స్ అయితే మనం ఈ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ తీసి మనం సైన్ చేసి ఈ అప్లికేషన్తో పాటు అయితే మనం దానిని సబ్మిట్ అయితే చేయాలి. 10th క్లాస్ సర్టిఫికెట్, పాస్ సర్టిఫికెట్, ఇంకా 10th మార్క్ షీట్ అనమాట. ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్, ఎవరికైతే ఈ కేటగిరీ సర్టిఫికెట్ ఉంటుందో ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ సంబంధించినటువంటి ఆ సర్టిఫికెట్. ఇంకా 6 అంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే కావాలన్నమాట. ఇంకా మనకి అంటే 6 లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఇంకా 2 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్, మనం 25 రూపాయలు స్టాంప్ అంటించి 2 మన అడ్రస్ 2 అడ్రస్ మంది రాసుకున్నటువంటి 2 సెల్ఫ్ అడ్రస్డ్ కవర్స్ దాంట్లో పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్,
ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు అనమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజర్ అని రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ కార్డు అది కూడా మనం జిరాక్స్ తీసి సైన్ చేసి అయితే పెట్టాలి. ఇంకా ఆధార్ కార్డు అది కూడా జిరాక్స్తో పాటు మనం సెల్ఫ్ అటెస్టెడ్ అయితే పంపించారనమాట. ఇంకా కూడాను మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి అస్సాంలో అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, లొకేషన్ అనమాట. దానికి సంబంధించి మనకి 10th బేసిస్లో అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, అలాగా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనమాట. మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అవి అయితే మనం చూజ్ చేసుకొని ఇదైతే పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి గువాహటి అస్సాం అంటే మనకి ప్రాక్టికల్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ బోత్ కూడాను అక్కడ నరంగి కాంటినెంట్ గువాహటి అస్సాం. మన సొంత డబ్బులతో అయితే మనం వెళ్ళి అక్కడ వాటికైతే మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ వచ్చేసరికి దీనికి 21 days అయితే ఇచ్చారు, అంటే రేపటి నుంచి అనమాట, సాటర్డే నుంచి, అంటే March 3rd వరకు అయితే మనకి ఈ అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్. అంటే మనం ఒక 10 days ముందే దీనికి పంపించుకోవాలన్నమాట, ఎందుకంటే పోస్ట్లో డిలే అయిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. మనం ఈ అడ్రస్కి అయితే పంపించాలి. గ్రూప్ కమాండర్ HQ22 మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్ పిన్ 903328 కేర్ ఆఫ్ 99 APO అనమాట. ఇంకా మనం ఈ కవర్ మీద ఏదైతే మనం కవర్ పంపిస్తున్నామో దాని మీద మనం అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మన కుక్ అయితే కుక్ అని రాయాలి. మన కేటగిరీ యూఆరా ఓబీసీనా అదైతే ఇక్కడ మనం క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. ఆ కవర్ లోపల మనం ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మనం 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇంకా కూడా 2 సెల్ఫ్ అటెస్టెడ్ కవర్స్, 25 రూపాయలు స్టాంప్ వేసి ఇవన్నీ మనం పంపించాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది మనకి బై పోస్ట్ అన్నారు, మనకి రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్డినరీ పోస్ట్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు. రీచ్ బై పోస్ట్ అని ఇచ్చారు, కాబట్టి మనం ఆర్డినరీ పోస్ట్ లేదంటే కనుక ఈ స్పీడ్ పోస్ట్లో అయితే పంపించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా కూడా మనకి అప్లికేషన్ ఫామ్, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి ఓన్లీ ఫార్మేట్ ఇది ఇలా మనం యాజ్ ఇట్ ఈజ్గా అయితే ప్రింట్ తీసుకోకూడదు. దీన్ని మనం టైప్ చేయించుకొని A4 పేపర్ మీద నీట్గా అయితే మనం ఈ ఫిల్ చేసి అయితే పంపించాలి. ఇది మనకి రేపు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే వస్తుంది, లేదంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మేట్ అవసరం లేదు, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు మనం. పోస్ట్ ఫర్ ద అప్లైడ్ ఫర్ ట్రేడ్ లొకేషన్, ఇందాక మనం లొకేషన్ చెప్పాం కదా. సపోజ్ మనం 268 ట్రాన్సిట్ క్యాంప్ రంగియా అస్సాం కుక్ అని రాసి ఇక్కడ మనం బ్రాకెట్లో అయితే మనం ట్రేడ్ అదైతే ఈ లొకేషన్ అయితే రాయాలి. ఇలాగా 269 ట్రాన్సిట్ క్యాంప్ అలాగా ఇక్కడ ఇలాగా మనం ఏ చూజ్ చేసుకున్నామో ఏ పోస్టు అదైతే ఇంకా ఆధార్ నెంబరు, అలాగే నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ పెద్ద లెటర్స్లో ఈ మీ యొక్క ఫుల్ నేమ్ 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి, ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ రాయాలి, ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ రాయాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మేట్లో ఇవ్వాలి, DDMMYYYY ఫార్మేట్లో. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ రాయాలి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇంకా మీకు ఎంత వయసు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్, దానికోసం మనకి ఇక్కడ calculator.net అని ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకి క్యాలిక్యులేటర్ ఏజ్ అంటే ఇలాగ మనకి వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనకి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ మనకి 3rd March 2000 ఇలా ఇస్తే కనుక మనకి ఎంత ఏజ్ అనేది వస్తుంది, ఇంకా ఎన్ని ఇయర్స్, ఎంత మంత్స్, ఎన్ని డేస్ ఇదైతే ఇక్కడ రాయాలన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ 10th క్లాసా ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కేటగిరీ మీ యొక్క కేటగిరీ యూఆర్ఆ ఓబీసీని SC ST ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యానా ఇంకా EWS. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఫ్లాట్ నెంబర్ డోర్ నెంబర్తో సహా చక్కగా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క మొబైల్ నెంబరు, ఇంకా టెలిఫోన్ నెంబర్ ఉంటే కనుక అవి, ఇంకా ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇస్తూ మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. ఇంకా డేట్ రాయాలి ఇక్కడ, ఇంకా ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం దీనికైతే ఎంకరేజ్ అయితే చేయాలి. ఇది మనకి 8 అయితే ఇచ్చారు. ఈ 8లో మనకి ఏది అప్లికబుల్లో అవైతే కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం జిరాక్స్ తీసి మనం సైన్ చేసి ఈ అప్లికేషన్తో పాటు లోపల పెట్టి ఒక కవర్లో మనం ఇవన్నీ పెట్టేసి ఈ కవర్ మీద అయితే ఈ అడ్రస్ రాయాలన్నమాట. గ్రూప్ కమాండెంట్ ఇది రాయాలి,
ఇంకా పైన అయితే కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసేసి కేటగిరీ యూఆర్ఆ అది పోస్ట్ అంటే కుక్ అదైతే రాయాలన్నమాట. ఇంకా మనం పోస్ట్లో అయితే మనం పంపించాలి, పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఎంత పోస్టల్ స్టాంప్ ఉంటే అంత స్టాంప్ వేసేసేసి మనం పంపించాలి. ఫీజు అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ 22 హెడ్ క్వార్టర్ మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.